ఇక న్యూస్ చూస్తే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో నడుస్తున్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల కుటుంబ పంచాయతీతో తనకు సంబంధం లేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంచాయతీ నడుస్తోందన్నారు. కవితను పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులే బయటకు పంపించారన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారంటే వ్యతిరేకిస్తా అన్నారు. ఉద్యమం పేరుతో యువతను కేసీఆర్ పొట్టన పెట్టుకున్నారని, ఆ పాపమే ఇప్పుడు కూతుర్ని దూరం చేసిందన్నారు. గతంలో తన కూతురు వివాహానికి కూడా వెళ్లనివ్వలేదని తెలిపారు. చిట్చాట్లో భాగంగా స్థానిక ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. సెప్టెంబర్ 30 లోపే స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం ఏది తీసుకోలేదని తెలిపారు. న్యాయ నిపుణులతో ప్రస్తుతం చర్చిస్తున్నామని, బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్కి ఇచ్చిన 90 రోజుల గడువుపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు వేచి చూస్తామన్నారు. హైకోర్టును ఆశ్రయించడంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ లేవన్నారు. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలన్నారు. తమతో 37 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అసెంబ్లీలో హరీష్ రావు చెప్పారన్నారు. ఇక కాళేశ్వరం విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, అందుకే సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వలేకపోతున్నామన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారని, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఇంకా ఏం చెప్పారు రేవంత్ రెడ్డి? ఈరోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ మీడియాతో చేశారు. ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ గా కొన్ని విమర్శలు అయితే చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ఎలాంటి అవగాహనతోనే మెట్రో రైలు ప్రాజెక్ట్ లో ఆటంకాలు సృష్టిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. వారిని ఎల్ఎన్టీ అండ్ కేసీఆర్ మధ్య అవగాహన ఉంది, వారిద్దరు తప్పుల కారణంగానే మొదటి దశ మెట్రో రైలు ఆలస్యమైందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2వ దశ మెట్రో విస్తరణకు ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వంకి కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇదంతా కూడా దీంట్లో కుట్ర ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి చేశారు. మరోవైపు కేసీఆర్ కుటుంబంలో 4 కలిసి ఒక మహిళను టార్గెట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితను టార్గెట్ చేశారంటూ కూడా మొదటిసారిగా వారి కుటుంబంలో ఉన్నట్టు కలహాలపైన ఆయన స్పందించారు. కవితకు మద్దతుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఒక రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అయితే అయింది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి దానిపై అంశంపై సిబిఐకి ప్రభుత్వం ఇచ్చింది. సిబిఐ కూడా విచారణ త్వరలో చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సమయంలోనే 48 గంటల్లో సిబిఐకి ఇస్తే 48 గంటల్లో చేస్తామని చెప్పి గతంలో బీజేపీ నేతలు పలుమార్లు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారు అంటూ కూడా ఆయన బీజేపీని టార్గెట్ గా కూడా మాట్లాడారు. అదేవిధంగా యూరియా సమస్యకు ప్రధానమైనటువంటి కారణం బీజేపీ, బీఆర్ఎస్ గుమ్మకు రాజకీయాలే అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసింది 2 పార్టీలు కూడా రైతులను సృష్టిస్తున్నారు యూరియా ఇవ్వకుండా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరింత గడువు కోరే అవకాశాలు ఉన్నట్టు కూడా సీఎం వ్యాఖ్యల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టుకు అన్ని అంశాలు కూడా వివరించి ఏం చేయాలని అడుగుతామని సీఎం చెప్పడంతో సెప్టెంబర్ 30 లోపే ఇప్పటికీ కోర్టు ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. కానీ ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరింత దూరం అయ్యేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు నక్సలైట్లకు సంబంధించి కూడా జనజీవన స్రవంతిలో రావడానికి ప్రోత్సహించాలి. ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో చర్చలు జరిపినప్పుడు నక్సలైట్లతో చర్చలు జరపడానికి అసలు కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక మరోవైపు ఒక ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిస్తే మాట్లాడితే కేటీఆర్ తప్పుపడుతున్నారు. మరి ఏపీ మంత్రి లోకేష్ తో కేటీఆర్ ఎందుకు రహస్యంగా కలిశారని ప్రశ్నించాను. కేటీఆర్, లోకేష్ ఎవరు కలుసుకున్నా తనకేం సంబంధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ఉద్యమం పేరుతో 100 మందికి చావుకు కేసీఆర్ కుటుంబం కారణమైంది. ఆ తల్లులకు ఉసురు తగిలినప్పుడు కేసీఆర్ కుటుంబంలోనే ముసలం ఏర్పడింది. వాళ్ళ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తాను ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తానని చెప్పారు. ప్రశాంత్ కిషోర్
కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయవచ్చు, కానీ మేము ఉత్తరాది రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళకూడదు అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ని తప్పుపట్టారు. మరోవైపు ఓటు చోరీ అంశానికి సంబంధించి మొదట తాను స్పందించింది 2018 ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తెలంగాణలో తొలగించారు. ఒక కొడంగల్ నియోజకవర్గంలోని 50,000 ఓట్లను తొలగించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా దీంతో పాటు పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపు కండవాలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టు అవుతుందా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి తాను ఎక్కువ మాట్లాడమని చెప్పారు. మొత్తంగా చూసినట్టు కేసీఆర్ కుటుంబం టార్గెట్ గానీ ఈ రోజు చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.